నేను సీతామహాలక్ష్మిని సమర్థిస్తున్నాను. మీరు సీతని సమర్థిస్తున్నారా? మీ మాట విని మా కంచాలు బోర్లా వేసుకోమంటారా? అంటే వారితో మీరు బేరసారాలు నడిపారన్నమాట. చూసావమ్మా సీత, అందుకే నిన్ను పోటీలో ఉండమంది. సీతగారిని సమర్థించే వారి సంఖ్య 7. ఇంకా మిగిలిన వారు మంగమ్మగారిని సమర్థించినా వారి సంఖ్య 7కు మించదు. కాబట్టి చైర్మన్గా సీతగారు ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. నేను కట్టుకున్న వాణ్ణి, నేను కంటికి రెప్పలా పెంచిన వాణ్ణి నీ వైపుకు తిప్పుకున్నావు. కనబడకుండా ఎంత నాటకాలాడేవే. బేరసారాలు చేసే మాటలని భాగీరథినన్నావు. అమ్ముడు పోయింది మీరు, నాకు వెన్నుపోటు పొడిచింది మీరు. పదవే స్వర్ణ, ఇంకెందుకు ఇక్కడ మనం? పద. పాపిష్టి పథకాలు వేసి పదవి దక్కించుకోవచ్చు. ఏమనుభవిస్తుందో అనుభవించని. ఆస్తి కోసమేగా గడ్డి తింది. వీళ్ళకెలా గడ్డి పెట్టాలో నాకు తెలుసు. చిల్లిగవ్వ ఆస్తి కూడా దక్కనివ్వను. స్వర్ణ డార్లింగ్, పద. అమ్మమ్మ గారు ఆగు. నన్నలా పిలవద్దు. పిలిచే అర్హత నీకు లేదు. నా వాళ్ళని నా నుంచి దూరం చేసి నన్ను పరాయిదాన్ని చేసేలా చేసి చైర్మన్ పదవి దక్కించుకుంటావా? చూస్తా ఆ పదవి ఎంతకాలమో, నీ పెత్తనం ఎంతకాలమో అది చూస్తా. అది కాదమ్మమ్మ గారు. పిలవద్దు అన్నాను. మళ్ళీ ఇంకోసారి అలా పిలిస్తే పళ్ళు రాలగొడతాను. ఎందుకు ఎందుకలా కళ్ళబులి పిలుపులు పిలుస్తావు? వాళ్ళ పన్ని కుర్చీ లాగేసుకోవచ్చు గాని ఒగలు పోయి నన్ను మార్చలేవు. ఎంత వగలాడి కాకపోతే నీ వాళ్లను తనకు ఓటేసేలా చేసుకుంటుంది. నోర్మై, ఇంకా ఎక్కువ తక్కువ వాగితే ఊరుకోను. నువ్వెవరనేది కూడా చూడను. దాన్నేదో మాయ చేసి మీ వైపుకు తిప్పుకున్నారు. దానితో కాని పనులు చేయిస్తున్నది మీరు. దాని మీద ఇప్పటికీ మాకు గౌరవం ఉంది. మీ పథకం పారలేదని సీతను ఆడిపోస్తుంటే చూస్తూ ఊరుకోం. మంగ, ఆస్తి మీద కన్నేసింది సీత కాదే. ఇప్పటికైనా కళ్ళు తెరువు. శనిలా ఒకరు, ఏలినాటి శనిలా మరొకరు నీ పక్కన చేరారు. నిన్నడ్డం పెట్టుకుని అంతా సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టే నిన్ను కట్టడి చేయటానికే మేమింతవరకు రావాల్సి వచ్చింది. కట్టగట్టుకుని ఊరేగండి. మీరు ఎందరు ఏకమైనా ఈ మంగమ్మని ఏమీ చేయలేరు. మీ తప్పు మీకు తెలిసొచ్చేలా చేస్తాను. నోరు మొయ్. పెళ్ళాం దగ్గర పెద్ద పాలేరులా ఉండేవాడివి నువ్వు కూడా మాట్లాడేవాడివి అయ్యావా?
బంధాలు కావాలి, రక్త సంబంధాలు కావాలి అని చేరి నా పదవినే లాగేసుకోవాలనుకునేవాడికి ఇంకా నానమ్మనేమిట్రా నాంగి సన్నాసి. అది మీ అందరి చెవులకి తాటెకులు కట్టి ఆడిస్తుంది. మీరేమో గంగిరెద్దుల్లా ఆడుతున్నారు. మంగా, ఇక ఇక్కడ వీళ్లతో మనకు వాదన అనవసరం. ఎక్కడ ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలాగే ప్రొసీడ్ అవుదాం. ఆ పద. ఏంటి ఇంకా ప్రొసీడ్ అయ్యేది? ఇది డైరెక్టర్స్ మీటింగ్లో పద్ధతి ప్రకారం జరిగిన వ్యవహారం. నీ బేరసారాలు రాయబారాలు సాగలేదని మళ్ళీ ఏదో ఒకటి నూరిపోయాలని చూస్తున్నావా? నువ్వు ఏ రూట్లో రావాలని చూసినా ఆ రూట్లో వచ్చి నీకెలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. తాతయ్య గారు, అమ్మమ్మ గారిని ఇలా అగౌరవపరచడం నాకు కొంచెం కూడా నచ్చటం లేదు. దయచేసి. అమ్మా సీత, మంచి కోరుకుని చేసే ప్రయత్నంలో ఇబ్బందులు తప్పవు. చూడు సీత, మనలో దుర్మార్గం లేనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు, అధర్మంగా వ్యవహరించనూ లేదు. మీ ధర్మం న్యాయం కనిపిస్తూనే ఉన్నాయి. మహాతల్లి పెళ్ళవగానే పసుపు బట్టలతో గుమ్మం తొక్కినప్పుడే ఏదో పథకంతోనే వచ్చిందని అర్థమైంది. అందుకే వద్దు వద్దు అని ఇంతకాలం పోరాడింది. కానీ నక్క వినయాలు ప్రదర్శిస్తూ వంచన చేరింది. ఈ రోజు అమ్మమ్మ గారి పరువు బజార్ను పడేసింది. స్వర్ణ, వదినా, దాంతో నీకెందుకు? బురద మీద రాయేస్తే చింది మన మొహాన్ని పడుతుందంటారు. అలా ఉంటుంది. హ, మొత్తం బురద పోసినా నీకు అర్థం కావడం లేదు. వదినట వదిన వంకర బుద్ధిది. నా మొగుడు అయ్యుండి వారిని సపోర్ట్ చేయటానికి నీకు సిగ్గుండాలి. ఆవిడ మొగుడిని చూసైనా బుద్ధి తెచ్చుకో. కొంగు వదలకుండా, కోరింది కాదనకుండా ఇవాళ చైర్మన్ చేశాడు. నువ్వు ఉన్నావెందుకు? పరాయి వాళ్ళ మోచేతి నీళ్లకు చేతులు చాచి పరువు తీసావు. రేయ్! ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావేరా? అదన్న దాంట్లో తప్పే ఉంది. కాస్త చూసి నేర్చుకో అంది. మంగా, ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు నీ మీద నా మీద కూడా చేయి చేసుకుంటారు. వాళ్ళని అలా తయారు చేసింది అమ్మమ్మ గారు. మోయినోరు, మీగడ దొంగని మూతి, చేలో పడ్డ దొంగని చేతులు బయట పెడతాయన్నట్టు నీ సంగతి ఇంత గుట్టు బయట అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకే నంగనాచి మాట్లాడతావు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అమ్మమ్మ గారు. అమ్మా సీత, అర్థం చేసుకోలేని మూర్ఖత్వాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం నీకు లేదు. బ్రతిమలాడితే మనసు పెట్టే స్థితిలో అది లేదు. వదిలేయమ్మా. కాలమే దాని గుణపాఠం చెప్పినప్పుడే దాని గుణం మారుతుంది. అందాకాదే ఆ మాయలో నుంచి బయటకు రాలేదు, నిజానిజాలు తెలుసుకోలేదు. ఏమిటి మాయా, గుణం, మూర్ఖత్వం అంటున్నారు? ఎవరి బుద్ధి ఏమిటో మీకు అర్థం కావటం లేదు. ఎవరు మాయలో పడి నన్ను ఇలా అవమానిస్తున్నారో మీరు కళ్ళు తెరిచి చూస్తే నిజం తెలుస్తుంది. కాలం నాకు గుణపాఠం చెప్పడం కాదు, మిమ్మల్ని పశ్చాత్తాపడేలా చేస్తుంది. నా జన్మలో ఎరగని అవమానం చేశారు. పుట్టగతులు లేకుండా పోయినప్పుడు గాని నేనేమిటో, నా విలువేమిటో మీకు తెలిసి రాదు. నన్నింత తలవంపులు చేసి మీరేం బాగుంటారో నేను చూస్తాను.
మీరు నక్క వేషాలు వేసి నన్ను పదవి దించడం గొప్ప విషయం కాదు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే శపథం చేసి మరీ చెప్తున్నాను. ఇదిగో, చైర్మన్ కుర్చీ అంటే షాపులో దొరికే కుర్చీ కాదు, ఇంటికి తెచ్చుకొని కూర్చోవడానికి. అసలు ఈ కుర్చీలో ఎంతకాలం కూర్చుంటావో నేను చూస్తాను. స్వర్ణ డార్లింగ్, పద. భాగీరథి, పద. సీత ఉండగా ఆ భాగీరథి స్వర్ణ ఆటలు సాగు. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారి విలువ తగ్గనివద్దు సీత. సాకేత్కి మావయ్య గారికి నచ్చ చెప్పి మళ్ళీ అత్తయ్య గారినే చైర్మన్గా గెలిపించి తీరుతుంది. ఒరేయ్, తాతమ్మకి మనిద్దరం కలిసి స్వాగతం పలకాలరా చిన్ని తండ్రి. పెద్దమ్మగారంటే మీకు ఎంత గౌరవం అండి? పెద్దమ్మగారంటే పెద్దమ్మగారే, ఆవిడ తర్వాత ఎవరైనా. ఈ మధ్య ఏ గాలో దూలో సోకి అలా చేస్తున్నారే కానీ ఆ దర్జా ఆ టీవీ ఎవరికీ రావు. పిఠాపురం మహారాణి వారంటే భయం, భక్తి, గౌరవం ఎప్పటికీ తగ్గవు. అత్తయ్య గారు ఆగండి. ఏమిటిదంతా? దిష్టి తీసి హారతిద్దామని. ఏంటి వెక్కిరింపుగా ఉందా? ఇందులో వెక్కిరింపే ఉంది? దిష్టి తీయడం రోజు చేసే పనిగా. పైడి నువ్వు తీవే. తీయని మంగా, దిష్టి తగిలే ఉంటుంది. మీరు గెలుస్తారని, గెలిచి తీరుతారని నాకు తెలుసు అత్తయ్య గారు. ఆహా, మీరు నాటకాలు ఆడటం బాగా నేర్చారు అత్తయ్య గారు. స్వర్ణ, లేకపోతే ఏమిటే, ఏమి ఎరగనట్టు ఎదురొచ్చి హారతులు ఇస్తున్నారు. హారతులు. నీ వాడు చేసిన ఘనకార్యం నీకు చెప్పలేదా? నేనేం ఘనకార్యం సాధించానని హారతులు పడుతున్నావు వెక్కిరింత కాకపోతే? ఈ మంగమ్మ పరువు తీశారు. అంతా కలిసి నా పదవిని ఆ సీతామహాలక్ష్మికి కట్టబెట్టారు. పైడి నువ్వు తీవే. సూపర్ సీత, అపూర్వ స్వాగతం లభించింది. పంచభూతాలు ఆశీర్వదిస్తూ హారతులిచ్చాయి. నీకంతా శుభమే జరుగుతుంది. పద. ఆగో ఆగో, ఆగక్కడ. చీపో అన్న తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చావు నా ఇంటికి? అడుగు ముందుకు పడిందో నీ అంతు చూస్తాను. ఇది నా ఇల్లు. నా అనుమతి లేకుండా గేటు దాటి లోపలికి రావడానికి వీల్లేదు. పేరు మాత్రమే నీది, కానీ ఇది నా ఇల్లు అని గతంలోనే నీకు 1,00,000 సార్లు చెప్పాను. రావద్దనే అధికారం నీకు లేదు. అది గడప దాటి లోపలికొస్తే నేను గడప దాటాల్సి వస్తుంది. ఎవరు దాటెళ్ళినా ఎవరు ఉన్నా నాకు సంబంధం లేదు, కానీ నా వాళ్ళని అడుగు పెట్టొద్దనే అధికారం, హక్కు మాత్రం ఎవ్వరికీ లేవు. పదమ్మ సీత. ఆగండి. అంటే హక్కులు దానికి రాసిస్తారా? అవన్నీ నా తదనంతరపు మాటలు. ఇప్పుడు సర్వాధికారాలు నావే. ఏంటి తాతయ్య ఇది? అమ్మమ్మ పరువుని గంగపాలు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారా? అమ్మమ్మని బాధ పెట్టడం పద్ధతి కాదు. ఓహో, నువ్వు పద్ధతుల గురించి మాట్లాడేదాని అయ్యావా? వెళ్ళవే అవతలికి. ఏంటి పోవే పోవే అని ఒకళ్ళు,
రావద్దనే అధికారం హక్కు లేదని ఒకళ్ళు, పో అంటే వీళ్ళల్లా చూలు పట్టుకుని వేలాడి తర్వాత ఇంట్లోకి దూరి తలదాచుకు బ్రతికే రకాల్లా కనిపిస్తున్నావా మేము? వద్దంటే బతిమిలాడి ఉండాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ధైర్యంగా వెళ్తాం, దర్జాగా బతుకుతాం. నేనొక్కదాన్నే కాదు, అమ్మమ్మని కూడా తీసుకెళ్తాం. ఏమనుకుంటున్నారో? పదమ్మమ్మ వెళ్దాం. ఆవేశపడకు స్వర్ణ, ఇది నీ ఇల్లు. నీకున్న అధికారం వారసత్వం మరెవరికీ లేదు. ఏంటి పదమ్మమ్మ అంటున్నావు? అది నా భార్య, నేనింకా బతికే ఉన్నాను. నేనుండగా నువ్వేం తీసుకెళ్లి ముద్ద పెట్టాల్సిన అవసరం లేదు. అదే గుర్తుంటే ముందు హారతలు అందుకోవడానికి వచ్చిన దాన్ని బయటికి పొమ్మనండి. అమ్మమ్మ గారు, నేను హారతులు అందుకోడానికో మిమ్మల్ని ప్రశ్నించడానికో ఇక్కడికి రాలేదు. అక్కడ మీరు నా మాట వినలేదు కాబట్టి మీతో నా బాధని పంచుకుందామని, నా ఆవేదన మీతో విన్నవించుకుందామని ఇక్కడికి వచ్చాను. నీకేం బాధ? నువ్వు విన్నవించుకునేది ఏముంది? పదవి దక్కించుకొని వేదన వినిపించుకోవడానికి వచ్చానంటావేంటి? మంగ ఒంటరిగా పోరాడి అంతులేని శ్రమ కూర్చి తన సామర్థ్యంతో చక్రం తిప్పి సంపాదించిన సామ్రాజ్యం ఇది. ఒంటి చేత్తో పెత్తనం చెలాయించిన అధికారాలు తనవి. తన సింహాసనంపై టక్కరి వేషాలతో ఎక్కి కూర్చున్నది కాక బాధ వేదన అని కబుర్లు చెప్తున్నావా? ఏంటమ్మా సీత, ఏంటిదంతా? ఏమిటే నేను చెప్పేది అబద్ధమనా? ఏమిటి సీత అని దాన్ని అడుగుతున్నావు? అబద్ధమని కాదు, నిజమని కన్ఫర్మ్ చేసుకొని దిష్టి తీసి హారతిద్దామని. నువ్వు విన్నది నిజమేనమ్మా లక్ష్మి. వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకురా, అలాగే హారతి కూడా తీసుకురా. ఏంటి బావయ్య, ఏంటిదంతా? ఏంటేంటమ్మా, నిన్న తాతయ్య చెప్పింది. గ్రాని క్షేమం కోరే చేయాల్సి వచ్చింది. క్షేమం కోరే వాళ్లే అయితే ఇలా అమ్మమ్మని క్షోభ పెడతారా? ఏయ్, ఇంతకాలం క్షోభ పెట్టింది నువ్వే. ఆ సంక్షోభం నుంచి బయటపడేయడానికే మేము ఇదంతా చేశాం. ఆపరా బుర్ర తక్కువ సన్నాసి. వదినా వదినా అని వెర్రి వాళ్ళ దాన్ని సమర్థించి దాని చేతిలో పెత్తనం పెట్టారు. చూడు సీత, కాదు సీతా మహాలక్ష్మి అలియాస్ మోసగత్తె. నువ్వు నా మాట కాదని గడప దాటి లోపలికొస్తే నేను నా పౌడి చెంగుతో ఉరేసుకుంటాను. అమ్మమ్మ గారు, నీ మాట నాకు వినపడటానికి వీల్లేదు. నీ నీడ కూడా నా మీద పట్టడానికి వీల్లేదు. వెళ్ళు, మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. వెళ్ళను అమ్మమ్మ గారు, అస్సలు వెనక్కి తిరిగి వెళ్ళను. నిజాలేంటో మీకు తెలియాలి. అవి మీకు అర్థమయ్యేదాకా నేను చెప్పేది మీరు వినేంత వరకు నేను వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. పదవి దక్కించుకుందిగా, ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకునే వచ్చింది. నువ్వు వస్తే ఊరేసుకుంటానని నువ్వన్నా, చచ్చేదాకా పోను ముందుకే వస్తానంటుంది. కొట్టనంటే మాడు. ఏయ్, వయసు చూసి చేయి చేసుకోలేకపోతున్నా. సీత, నోర్మోయ్. మందరి వేషాలు ఇప్పటికైనా మానుకో. మాలు మాకు తెంపులు పెట్టేదే నువ్వు.